రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో ఇగో ఇవి మినిట్స్ మొత్తం ఈ సమావేశంలో ఏమేం చర్చ జరిగింది నా దగ్గర ఎవిడెన్స్ ఉందని ఆయన కొన్ని బయటపెట్టారు. హరీష్ రావు ఏమంటున్నాడు, అసలు ఆ మీటింగ్స్లో ఎక్కడా కూడా బనకచర్ల ప్రస్తావన లేదు, ఇప్పుడే వచ్చింది, నువ్వే పచ్చ జెండా ఊపినావని అంటుండు. పచ్చ జెండా ఈయన ఎందుకు ఊపుతాడు? అయితే కేంద్రం ఊపాలా? చంద్రబాబు నాయుడు అడిగితే కేంద్రం ఊపాలా? రేవంత్ రెడ్డి ఎట్లా ఊపుతాడు? సరే, రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటి అన్నది భవిష్యత్తులో తేలుతుంది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరిగింది, సంగమేశ్వరం కట్టిండు జగన్మోహన్ రెడ్డి. తెలిసింది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కొల్లుడయిండని. జగన్మోహన్ రెడ్డి చెల్లె చెప్పింది కదా, ఇద్దరు కలిసి నా ఫోన్లు ట్యాప్ చేసి నా జీవితాన్ని నాగం చేసిరని. సో ఇక్కడ కూడా కేటీఆర్ చెల్లెనే చెప్తున్నది కదా, రాష్ట్రాన్ని నాగం చేసిరని, 10 ఏళ్ళుగా ఎవరిని పట్టించుకోలేదని, సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని, ఇట్లా చాలా అంశాల మీద ఆమె క్వశ్చన్ చేసింది కదా. సో ఈ బనకచర్ల ఇష్యూ అప్పుడు చర్చకు రాలేదేమో, కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేటప్పుడు, సంగమేశ్వరం కట్టేటప్పుడు అదైతే కండ్ల ముందున్న సజీవ సాక్ష్యమే కదా. మరి దానికి ఆన్సర్ చేయండి. హరీష్ రావు దానికి ఆన్సర్ చేయమనండి. నేను ఎవ్రీడే చెప్తున్నా, మహబూబ్ నగర్లో ఉన్న మట్టిని మెగా కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కోసం తరలించిండు, ప్రత్యేకంగా జట్టీలు పెట్టి. ఇది వాస్తవం కాదా? ఆ తర్వాత మీరు ఒప్పుకోలేదా? అసలు మీకు నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. తెలంగాణలో తెలంగాణ మూమెంట్లో దేనికోసం తెలంగాణ పోరాటం? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, ఏ నిధులు, ఏ నీళ్లు? కృష్ణా నీళ్లు. కృష్ణా నీళ్ళ సంగతి ఏమైంది? 10 ఏళ్ళుగా 50% వాటా సాధిస్తామన్నారు. 50% దేవుడెరుగు, ఉన్న వాటాను కూడా మనం సరిగ్గా వాడుకోవట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా అదే చేస్తున్నాడు. ఎందుకంటే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి మంచినీళ్ళు తేవాలన్నది ఒక ప్లాన్. అసలు మల్లన్న సాగర్ నుంచి తేవాల్సిన అవసరం ఏముంది? అంతకంటే సగానికి సగం ఖర్చు తగ్గే నాగార్జున సాగర్ నుంచి ఇంకొక ఫేజ్లో నీళ్లు తేవడానికి అవకాశం ఉన్నది. దాని మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక 100 TMC డెడ్ స్టోరేజ్లో ఎప్పటికీ ఉంటుంది. తాగునీటి కోసం ఎవరు దాన్ని అడ్డుకోవడానికి కూడా అవకాశం లేదు.